ఏమంటే ఇందిరాగాంధీ గురించి మీకు చెప్పాను. రెండోసారి ప్రధానమంత్రి అయింది. ఏమైంది ఆమె? ఓకే. రాజీవ్ గాంధీ గారు రెండోసారి ప్రధానమంత్రి అన్నాడు. ఏమైనాడు? రాజశేఖర్ రెడ్డి రెండోసారి సీఎం అయినాడు. ఎన్టీ రామారావు గారు రెండోసారి ఏమైనారు? అందుకేమో తప్పించుకున్నాడు జగన్ అని నేను అనుకుంటున్నా. రెండోసారి సీఎం కాకుండా తప్పించినాడేమో జగన్ను, లేకపోతే వేసేసి ఉందిరేమో అనుకున్నాను. నా మనసులో నా అభిప్రాయం ఇది. ఏది జరిగినా మనం మేలుకొనికి అనుకోలేము. దేవుని పిల్లలారా, మన అధికారం అంటూ చాలా గొప్పదండి. మీకు అదే చెప్తున్నాను నేను. అదే లైన్ లాగుతున్నాను ఈరోజు. ఎలక్షన్ రిజల్ట్స్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన, మనలాంటి అధికారం ప్రపంచంలో ఇంకొకరికి లేదు. వీళ్ళకు ఉండేది 5 ఏండ్లే 10 ఏండ్లే.